షోల్డర్ మజిల్ బాగా డెవలప్మెంట్ అయితేనే బాడీ లుక్కే సూపర్గా ఉంటుంది. అలాగే బాడీ ఫుల్ స్ట్రెంత్గా ఉండాలంటే లెగ్ చాలా ఇంపార్టెంట్. 40+ ఏజ్ ఉన్న వాళ్ళు ఎటువంటి వర్కౌట్ చేయాలి, దాన్ని ఎలా చూస్ చేసుకోవాలి, ఎలా పర్ఫామ్ చేయాలి అనేది కంప్లీట్ సీరియస్ చేస్తున్నాను. దాంట్లో ఇది 4th పార్ట్. ఈ పార్ట్ లో మనము షోల్డర్స్ అండ్ లెగ్స్ రెండు మజిల్ కవర్ చేస్తాము. మండే అండ్ ట్యూస్డే ఏమేమి చేయాలని 2 వీడియోస్ చేసి ప్లేలిస్ట్ లో పోస్ట్ చేశాను. అవి చూడకుండా ఉన్నట్లయితే ఒకసారి వెళ్ళి చూడండి. షోల్డర్స్ అండ్ లెగ్స్ ప్రాపర్గా ఎలా చేయాలనేది వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. షోల్డర్స్కి ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి డంబుల్ ప్రెస్. దీన్ని ఎలా పర్ఫామ్ చేయాలో చూపిస్తాను. ఇలా యూటిలిటీ బెంచ్ ఉంటే బెంచ్ పైన కూర్చొని మీ నడుము సేఫ్గా పెట్టుకొని డంబల్ చూడండి మీ షోల్డర్ లెవెల్కి ఉండాలి. ఎక్కువ కిందికి ఉండకూడదు, ఎక్కువ పైకి ఉండకూడదు. మీ ఇయర్స్ లెవెల్కి పెట్టుకొని పైకి వెళ్ళేటప్పుడు క్లోజ్ చేస్తూ పుష్ చేయాలి లైక్ దిస్. స్లోలీ డౌన్ అండ్ పుష్. ఇది చేసినప్పుడు ఇలా వెనక్కి వెళ్ళకూడదు. వెనక్కి వెళితే ఇది రాంగ్. మీ షోల్డర్ జాయింట్ పెయిన్ అవుతుంది. సో వెనక్కి వెళ్ళకుండా స్ట్రైట్ అప్. ఎగ్జాక్ట్ స్ట్రైట్ కాకుండా వగించి లైట్గా ఫ్రంట్ పుష్ చేయాలి. మీరు ఫ్రంట్ పుష్ చేసినట్లయితే మీ డెల్టాస్ క్లీన్ గా యాక్టివేట్ అవుతుంది. ఒకసారి చూసుకోండి. ఇయర్ లెవెల్కి పెట్టుకొని స్లోలీ పుష్ ఇట్ అప్, స్లోలీ డౌన్ అండ్ పుష్ ఇట్. దిస్ ఈస్ ప్రాపర్ వే ఆఫ్ డూయింగ్ షోల్డర్ డంబల్ ప్రెస్. షోల్డర్ కి సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి సైడ్ డంబల్ లాటరల్. ఇది ఎలా పర్ఫామ్ చేయాలి అంటే డంబల్ మీ సైడ్ షోల్డర్ సైడ్ నుంచి పెట్టుకోండి. ఇలాగా ఫ్రంట్ వెళ్లకుండా సైడ్ నుంచి పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలాగే రైస్ చేయాలి. 1 స్లోలీ డౌన్ 2. ఇది చేసేటప్పుడు ఎక్కువ మీ ఎల్బో స్ట్రైట్ చేయకూడదు. చూడండి ఇలా ఉందా, లైట్గా బెండ్ ఉండాలి. ఫుల్ లాక్ చేసి ఇలా చేయకుండా లైట్గా బెండ్ చేసి మీరు ఇలా రైస్ చేశారంటే మీ డెల్టాస్ క్లీన్గా యాక్టివేట్ అవుతుంది. ఇది చేసేటప్పుడు కొంతమంది ఇలా ఫ్రంట్ పెట్టుకొని ఇలా చేస్తుంటారు. ఇలా చేస్తే మీకు ఎఫెక్ట్ చాలా పర్సెంటేజ్ తక్కువ పడుతుంది. అదే ఇలా పట్టుకొని ఇలా రైస్ చేశారంటే మ్యాక్సిమం డెల్టాస్ యాక్టివేట్ అవుతుంది. షోల్డర్లో థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఫ్రంట్ డంబల్ రైస్. ఇది ఎలా పర్ఫామ్ చేయాలి అంటే డంబల్ని ఇలా ఫ్రంట్ నుంచి హోల్డ్ చేసి మీ షోల్డర్ లెవెల్ కంటే ఇంకొద్దిగా పైకి పుల్ చేయాలి లైక్ దిస్. 1 ఇది ఈచ్ సైడ్ 1 రావాలి. ఎక్కువ ఇలాగా పైకి లేపకూడదు. ఫుల్ పైకి లేపినా రాంగో, కొద్దిగా కిందికి లేపినా రాంగో. మీ షోల్డర్ కంటే ఇంకొంచెం లెవెల్కి, మీ ఐ లెవెల్కి డంబల్ వస్తే చాలు. ఇది పర్ఫామ్ చేసినప్పుడు కూడా అంతే. ఎల్బోస్ ఫుల్ లాక్ చేసుకోండి, ఇలా చేయకూడదు. దిస్ ఈజ్ రాంగ్. ఇలా చేస్తే షోల్డర్ జాయింట్ ప్రాబ్లం అవుతుంది. సో లైట్గా బెండ్ చేసి ప్రాపర్గా పుల్ చేయండి. దిస్ ఈజ్ ప్రాపర్ వే ఆఫ్ డూయింగ్ ఫ్రంట్ డంబల్ రైస్. లాస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి షరక్స్, డంబల్ షరక్స్. ఇది ఎలా పర్ఫామ్ చేయాలంటే దీనికి కొంచెం మీరు హెవీ వెయిట్స్ ఎత్తుకోవచ్చు. నేనైతే ఇప్పుడు 7.5 వెయిట్ తీసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో అంత తీసుకొని డంబల్ని మీ షోల్డర్ సైడ్ నుంచి ఇలా ఫ్రీగా హ్యాంగ్ చేసేయాలి. మన చెయ్యి ఫుల్ ఎక్కడో హ్యాంగ్ అయినట్లుగా వదిలేసి తల బెండ్ చేసి చూడండి ఈ డెల్టాస్ ఉంది కదా, దీన్ని వెనకాలకి ఇలా స్వీజ్ చేయాలి. ఇలాగా చూడండి, అబ్జర్వ్ చేయండి. లైక్ దిస్ ఇలా స్వీజ్ చేసి తల ఉంచి పైకి పుల్ చేయాలి ఫుల్. ఇది చేసినప్పుడు చూడండి ఇలాగా ఇలాగా ఇలాగ చేయకూడదు. దిస్ ఈజ్ రాంగ్. మీ ట్రాప్స్ వెనకాల ఫుల్ స్వీజ్ అయ్యి పైకి పుల్ చేసి హోల్డ్ చేసి పెట్టి డౌన్, పుల్ ఇట్ డౌన్. దీన్ని కావాలంటే మీరు మ్యాక్సిమం వెయిట్స్ ట్రై చేయొచ్చు. చూసారు కదా షోల్డర్ వర్కౌట్. షోల్డర్ కంప్లీట్ 4 ఎక్సర్సైజ్: డంబల్ ప్రెస్, సైడ్ డంబల్ లాటరల్, ఫ్రంట్ డంబల్ రైజ్, డంబల్ షరక్స్. ఈ 4 ఎక్సర్సైజ్ వెడ్నెస్డే చేయండి. థర్స్డేకి లెగ్స్ ఉంటుంది. సో లెగ్స్ వర్కౌట్ కూడా ఈ వీడియోలోనే కవర్ చేస్తాను. లెగ్స్లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి వెయిటెడ్ స్క్వాట్స్. నేను ఖాళీ బార్లో చేసి చూపిస్తాను. మీరు వెయిట్ వేసుకొని వెయిటెడ్ స్క్వాట్స్ చేయండి. పొజిషన్ ఎలాగా అంటే సో బార్ని మీరు ఎక్కడన్నా హోల్డ్ చేయొచ్చు మీ కంఫర్టబుల్కి, కానీ సెంటర్కి ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. బార్ని ఇలా తీసుకొని షోల్డర్ పైన సో లెగ్స్ ఉన్నాయి కదా, మీ షోల్డర్ వెట్టుకు పెట్టండి. ఇలా వైడ్ చేసి పెట్టకూడదు, ఎక్కువ క్లోజ్ పెట్టకూడదు. మీ షోల్డర్ ఎంత వెట్టుందో అంత వెట్టుకు పెట్టి బ్యాక్ స్టిఫ్ చేసి స్లోలీ డౌన్. ఇలా ముందుకు బెండ్ అవ్వకూడదు. ఇది చాలా రాంగ్. ఇలా చేశారంటే మీ నడుము ప్రాబ్లం అవుతుంది. అలా కాకుండా జస్ట్ డౌన్, ఫుల్ డౌన్ అండ్ అప్. మీరేమన్నా ఇప్పుడే స్టార్టింగ్ వర్కౌట్ ఇప్పుడే స్టార్ట్ చేసినట్లయితే డంబల్ తీసుకొని చేయొచ్చు. డంబల్ని ఇలా హోల్డ్ చేసి ఇలా పెట్టుకొని స్క్వాట్స్ చేయండి. ఇది ఈజీ వర్షను. మీరేమన్నా స్టార్టింగ్ బిగినర్స్ అయితే ఈ వేరియేషన్ యూస్ చేయొచ్చు. లెగ్స్లో సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి లంజెస్, డంబల్ లంజెస్. దీన్ని స్టాండింగ్లో కూడా పర్ఫామ్ చేయొచ్చు. అంటే నించుకున్న ప్లేస్లోనే చూడండి మీ లెగ్స్ షోల్డర్ వెట్టుకు పెట్టుకొని ఒక లెగ్స్ ముందుకి ఒక లెగ్ వెనక్కి వేసి బ్యాక్ స్టిఫ్గా పెట్టి డౌన్ అండ్ అప్. ఇలా కూడా చేయొచ్చు. ఈ లెగ్ అయిన తర్వాత ఈ లెగ్కి 1 రౌండ్ ఇలాగ చేసి 3 రౌండ్స్ కంప్లీట్ చేయొచ్చు. లేదా వాకింగ్ లంజ్ చేయొచ్చు లైక్ దిస్. చూడండి జిమ్ లాస్ట్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి వాక్ చేసుకుంటూ రావాలి. 1 2 లైక్ దట్.
ఫుల్ స్పేస్ని కవర్ చేస్తూ వచ్చి అక్కడ నుంచి మళ్ళీ ఆపోజిట్ సైడ్కి వెళ్ళాలి. ఇలా కూడా చేయొచ్చు. దీన్ని వాకింగ్ లంజెస్ అంటారు. మీరు కావాలంటే వాకింగ్ లంజెస్ చేయొచ్చు, లేదా స్టాండింగ్ లంజెస్ చేయొచ్చు. మీకేమన్నా వెయిట్స్తో హెవీ అనిపిస్తే వెయిట్స్ కింద పెట్టేసి చేలు నడుం పైన పెట్టుకొని ఒక కాళ్ళు ముందుకి ఒక కాళ్ళు వెనక్కి పెట్టి ఫస్ట్ ఎంటీ చేయండి, నో ప్రాబ్లం లైక్ దిస్. ఇలా చేసి ప్రాక్టీస్ అయిన తర్వాత యూ కెన్ యూస్ డంబల్స్. లెగ్స్కి థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి లెగ్ కర్ల్, లేయింగ్ లెగ్ కర్లో. ఒకరు జిమ్లో ఇట్లా పడుకొని చేసేది ఉంటుంది, ఒక జిమ్లో కూర్చొని లెగ్ కర్ల్స్ చేసేది ఉంటుంది. యావ్ చేసినా ఓకే. ఇక్కడ లేయింగ్ లెగ్ కర్ల్స్ ఉంది, ఇది ఎలా చేయాలో చూపిస్తాను. సో పడుకొని ఇక్కడ ఏదైనా గ్రిప్ తీసుకుని మీ లెగ్స్ ని పైకి లాగాలి లైక్ దిస్. ఇది లాగినప్పుడు నడుము ఎక్కువ పైకి ఇలా లేపకూడదు, నడుము పైకి లేపకుండా లెగ్స్ మాత్రం ఫోల్డ్ చేసి స్లోలీ డౌన్, అప్ అండ్ డౌన్. లాస్ట్ వేరియేషన్ వచ్చేసి లెగ్ ఎక్స్టెన్షన్. లెగ్ ఎక్స్టెన్షన్ ఎలా చేయాలి అంటే సేమ్ ఇదే బెంచ్లో కూర్చొని లెగ్స్ కింద నుంచి లాక్ చేసి బ్యాక్ స్టిఫ్గా పెట్టుకోండి. బ్యాక్ స్టిఫ్గా పెట్టుకుని ఇక్కడ గ్రిప్ తీసుకుని ఫుల్ స్వీచ్ చేయాలి. జాయింట్ లాక్ అవ్వకూడదు, జాయింట్ చూడండి ఇలా లాక్ అవ్వకుండా లైట్ బెండ్ పెట్టి వెయిట్స్ అంతా మీ గాడ్రసిప్స్ పైన పడాలి లైక్ దిస్. చూడండి 1 2. దిస్ ఈస్ ప్రాపర్ వే ఆఫ్ డూయింగ్ లెగ్ ఎక్స్టెన్షన్. సో చూసారు కదా వెడ్నెస్డే షోల్డర్లో ఏమేమి చేయాలి, థర్స్డే ఉండే లెగ్స్లో ఏమేమి చేయాలి అనేది. అవి ఎన్నెన్ని రౌండ్స్ ఎన్నెన్ని కౌంట్ చేయాలి అనేది ప్రాపర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. దాని ఒకసారి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మిక్స్ వర్కౌట్ అంటే ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ ఉంది, అంటే ఫ్రైడే. అది ఎలా చేయాలి, ఏమేమి చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అది మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాల్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఇంకో వీడియోని కూడా చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. అంతవరకు బాయ్.